నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. శ్రీకర్ గారు, ఇప్పుడే మీ ఇంటి లోపల నుంచి వస్తున్నాం. మీరెక్కడికి వెళ్ళారు? ఓహ్, పార్క్కి వెళ్ళారా? ఏ పార్క్కి వెళ్ళారు? సూర్యాపేట పాత బస్టాండ్ పక్కన గాంధీ పార్క్ ఉంటుంది, ఆ పార్క్ దగ్గరికి వెళ్ళారా? లేదా నిర్మల హాస్పిటల్ పక్కన ఇంకేదో పార్క్ ఉంటుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళారా? పాపం పార్కులో కూర్చుని ఏడ్చేస్తున్నట్టున్నారు. అయ్యయ్యో, నేను సంధ్యని చూసి ఒకటి ఇవ్వడం మర్చిపోయాను. మోనికా, ఎక్కడ పెట్టావు? ఏంటి సిస్టర్ అది? అదే ఏడ్చేటప్పుడు వాడతారు కదా, దాన్ని ఏదో అంటారబ్బా. ఓకే ఓకే, టిష్యూనా? టిష్యూ ఇదిగో. పాపం ఏడ్చేడ్చి కళ్ళు కాయలు కాచిపోయి ఉంటాయి. కన్నీళ్లు తెడుచుకోవడానికి ఇది ఉంటుంది, తీసుకోండి. తీసుకోండి శ్రీకర్. నాతో పెట్టుకుంటే మీకు మిగిలేది ఈ టిష్యూనే. మీ బతుకులు ఎప్పటికైనా ఈ టిష్యూ లాంటివే. వాడి నలిపి పక్కన పడేయడం. నేను అదే చేశాను. నా ఇంటికొచ్చి నాకు ఛాలెంజ్ చేసి ఏదేదేదో చెప్పేశావు కదా, ఏమైపోయింది నీ పౌరుషం? ఇప్పుడు నేను దొంగ దెబ్బ కొట్టలేదు, చెప్పి మరీ కొట్టాను. నా జోలికి రావద్దు అన్నాను, నువ్వు వినలేదు. నా భర్త దగ్గరికి నీ భార్యని పంపించద్దు అన్నాను, నువ్వు పంపించావు. దానికంటే బుద్ధి లేదు. సరే, నీకైనా కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. నా మొగుడికి నీ భార్యకి తప్పుడు సంబంధం ఉంది మొర్రో అని చెప్తున్నా వినకుండా దగ్గరుండి రిబ్బన్ కట్ చేయించావు. మరి నా కడుపు కాలదా? నా కాపురం కూలిపోతుంటే నేను కళ్ళు మూసుకుని భజన చేస్తానా? అందుకే నేనే నీ షాప్ని తగలబెట్టాను. నీ షాప్ కాలి బూడిదవ్వడానికి కారణం నేను. నువ్వు నీ సంధ్య ఇద్దరు కలిసి ఇప్పుడేం చేస్తారు? ఏడుస్తూ కూర్చుంటారా? నీ కన్నీళ్లు ఆవిడ కన్నీళ్లు నువ్వు ఇలా టిష్యూతో తుడుచుకోవడం తప్ప నన్నేమీ చేయలేరు. అయ్యో, నా షాపు తగలబడిపోయిందని పరిగెత్తుకుంటూ మీరెక్కడికి వెళ్ళినా మీకెవ్వరూ న్యాయం చేయలేరు. ఈ వింధ్యకి ఎదురెళ్తే ఎలా ఉంటుందో ఇప్పుడే నీ భార్యకి చెప్పొచ్చాను. ఇంతలో ఇదిగో నువ్వే ఎదురొచ్చావు. ఒకే విషయాన్ని 2 సార్లు రిపీట్ చేయాల్సి వస్తుంది. ఏం చేస్తాం, అంతా నా కర్మ. మోనికా, ఈసారి నేను వచ్చేటప్పుడు వీళ్ళిద్దరూ ఒకే చోట ఉండేలా ప్లాన్ చేయి. చెప్పిందే చెప్పడం, ఒకే విషయాన్ని 2 సార్లు మార్చి మార్చి చెప్పడం నాకు చాలా కష్టం అయిపోతుంది. సరే, అలానే చెప్తాను సిస్టర్. నెక్స్ట్ టైం నుంచి నీకు చెప్పే నేను ప్లాన్ చేస్తాను కదా. అవును, యాక్సిడెంట్ తర్వాత నీ చెయ్యి బానే పనిచేస్తుందా? నా చెయ్యి లేకపోయినా నా భార్య చెయ్యి ఉంది, నాకు 2 చేతులు కాదు 3 చేతులు అని నువ్వేవో డైలాగులు కొట్టావంట కదా. గతంలోనే పీకల్లోతో అప్పల్లోకి కూరుకుపోయావు. ఉన్న కష్టాలు చాలవన్నట్టు ఇప్పుడు లోన్ ఎలా తీరుస్తావు?
నెల కాగానే ఈఎంఐ కోసం బ్యాంక్ వాళ్ళొస్తారు. నువ్వు ఈఎంఐ కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తారు. ఒకటా రెండా, చాలా సమస్యలున్నాయి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళి కృష్ణ రామ అంటూ ఏడ్చుకుంటూ కూర్చోండి. ఏయ్, ఇంకొకసారి వింధ్య జోలికి వెళ్ళొద్దు, వింధ్య కాపురం వైపు చూడొద్దు, వింధ్య భర్తని టచ్ చేయొద్దు అని ఇప్పటికైనా ఇద్దరు కలిసి పశ్చాత్తాపడి వచ్చి నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగండి. 5ో 10 ఇచ్చేసిపోతాను. పద మౌనిక. ఆగవే 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 ఆగవే. ఏంటి ఏమన్నా? ఏదో అన్నావు, ఏదో అన్నావు నన్ను. అవునే, నేనెప్పుడు పరాయి వాళ్ళని ఏకవచనంతో మాట్లాడను. మరీ ముఖ్యంగా ఆడవాళ్ల మీద ఇలాంటి పదాలు ఉపయోగించను. కానీ మొదటిసారి వాడుతున్నాను. ఎందుకంటే నా దృష్టిలో నువ్వు వాడదానివే కాదు, అసలు మనిషివే కాదు. నీలాంటిది నా భార్యకి స్నేహితురాలని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. నేనెంత దగ్గరగా చూశాక వ్యక్తిత్వం లేని నీతో నా భార్య ఎలా ఫ్రెండ్షిప్ చేసిందనిపిస్తుంది. ఛీ, ఇన్ని రోజులు నా వింధ్య అని ఎందుకు పాకులాడింది అనిపిస్తుంది. సంధ్య పేరు పలకడానికి కూడా నీకు అర్హత లేదు. ఏంటి ఏమన్నా? టిష్యూ పేపర్ ఇచ్చి తుడుచుకోమని చెప్తావా? మావి నలిపి పక్కన పడేసే టిష్యూ పేపర్ లాంటి బతుకులు కదా? నిజమే, మా బతుకులు టిష్యూ పేపర్ లాంటి బతుకులేనే. లేదంటే నువ్విలా వచ్చి ఓపెన్గా మా జీవితాల్ని ఛాలెంజ్ చేశాక కూడా, షాపు తగలబెట్టింది నువ్వే అని తెలిసాక కూడా మేం మౌనంగా ఉన్నాం చూసావా? అందుకు నిజంగానే మా బతుకులు టిష్యూ పేపర్ బతుకులే. మాకు తినడానికి ఉన్నా లేకపోయినా, మీ అంత డబ్బు మా దగ్గర లేకపోయినా మాకు ఆత్మాభిమానం నిండుగా ఉంది. ఇప్పుడు నువ్వు మా మీద గెలిచావు, సాధించావని సంబరపడిపోతున్నావు. మా సంధ్య నిన్ను క్షమించి వదిలేబట్టే నువ్వు ఈ రోజు ఇలా సంతోషంగా ఉన్నావు. అది మా సంధ్య పెట్టిన భిక్ష. అదే నా సంధ్య నీ మీద కన్నెర్ర చేసుంటే నువ్వు మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకురావడం కాదు, నిన్ను నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి ఊరు వాళ్ళందరితో చీకొట్టించి మరి ఊరి బయటికి జుట్టు పట్టుకొని గంటించేవాణ్ణి. కానీ నా సంధ్య నిన్ను క్షమించింది. మా నలుగురి జీవితాల్ని నువ్వు కాల్చి బూడిచ్చేసిన తర్వాత కూడా పోనీండి అని నా సంధ్య నిన్ను క్షమించబట్టి ఈరోజు నువ్వు ఇలా విర్రవీగుతున్నావు. కానీ గుర్తుపెట్టుకో, సంధ్య సహనాన్ని చాతగాని తనం కింద భావించడం నీ మూర్ఖత్వం. ఏదో ఒకరోజు సంధ్య మనసు విరిగి నీ గురించి ఆలోచించడం మొదలు పెడితే నువ్వు నామరూపం లేకుండా పోతావు. ఇప్పుడు కూడా నీ కుటుంబం అంతా సంధ్య పక్కనే నిలబడింది. నువ్వనుకున్నట్టు తప్పుడు సంబంధం వల్ల కాదు, నా భార్యకున్న గౌరవం వల్ల. అసలు నీ ఇంట్లోనే నీకు విలువ లేదు. నీ అత్త, నీ మావ, నీ భర్త, చివరికి నీ ఇంట్లో పనిచేసే పనివాళ్ళు కూడా నీకంటే నా సంధ్యకే ఎక్కువ విలువిస్తారు. నువ్వు సంధ్య మీద గెలవాలనుకున్నావు, కానీ సంధ్య గురించి చెడుగా ఆలోచించినప్పుడే నువ్వు ఓడిపోయావు. అసలు
అసలు నీకు సంధికి పోలికేంటే? వెళ్ళవే ఇక్కడి నుంచి, వెళ్ళు. చెప్తుంది నీకే, వెళ్ళవే. గెట్ లాస్ట్. మౌనిక, దీన్ని తీసుకెళ్ళకపోతే నీ చెంప పగులుతుంది. తీసుకెళ్ళవే. దీని మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది. తీసుకెళ్ళు.